సో మండే అయితే ఒక స్పెషల్ ఉంది. దానికి సంబంధించి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాం అనమాట. సో ఈ 2 బ్యాగులు చూసి ఏంటి ఇద్దరు మనుషులకి ఇంత పెద్ద పెద్ద బ్యాగులు అవసరమా అని అనుకో. ఇప్పుడు లంచ్ చేసేసి నెక్స్ట్ ఏంటి అనేది చూడాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహవీ వ్లాగ్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. 2 days 3 days ముందు నుంచి అనుకుంటున్నాము. బట్ మా బావ అయితే క్లారిటీగా చెప్పలేదు. తనకి ఆఫీస్ ఉంది, ఈ మధ్య లేట్ అవుతుంది న్యూ ప్రాజెక్ట్ వల్ల. సో అసలు వెళ్తామో లేదో తెలియదు. యాక్చువల్లీ 3 days ఆఫ్ వచ్చింది అనమాట. సాటర్డే, సెకండ్ సాటర్డే కాబట్టి సాటర్డే, సండే అండ్ మండే. సో మండే అయితే ఒక స్పెషల్ ఉంది. ఆ స్పెషల్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ప్రస్తుతానికి అయితే మేము దానికి సంబంధించి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాం అనమాట. సో ఈ 4 days నుంచి వెళ్తామా వెళ్ళమా అని ఒక డైలమాలోనే ఉన్నాము. ఇప్పుడు 8-8:30 అలా అవుతుంది. ప్యాకింగ్ చేద్దామని ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశాను, నేను ప్యాక్ చేయాలి. సో ఈ 2 బ్యాగులు చూసి ఏంటి ఇద్దరు మనుషులకి ఇంత పెద్ద పెద్ద బ్యాగులు అవసరమా అని అనుకోకండి. యాక్చువల్ గా మాది 2 days ట్రిప్ అనమాట. సో ఒక బ్యాగ్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి చాలా పెద్దది, మాకు చాలా పెద్దది అయిపోతుంది. ఇదైతే బెస్ట్ అని అనుకుంటున్నాము. ఇది కొంచెం 2 days కి సరిపోతుంది అనమాట. సో ఇదైతే ఖాళీగా ఉంది. ఇందులో చాలా బట్టలు ఉన్నాయి అనమాట. ఇందులో ఉన్న స్టఫ్ అంతా ఇందులో పెట్టేసి ఇది కొంచెం ఖాళీ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే 2 ఇలా పెట్టాను అనమాట. బావైతే చాలా ఈజీగా చెప్పేశాడు, వచ్చేలోపు ప్యాకింగ్ అయితే కొంచెం స్టార్ట్ చేసి ఈ లోపు వస్తానని చెప్పి. నాకు ఈ ట్రావెలింగ్ లో ఏదైనా ఇష్టం లేని పార్ట్ ఏదైనా ఉందంటే ఇది ప్యాకింగ్ అనమాట. నాకు అస్సలు ఇష్టం ఉండదు, చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కానీ చేయాలి కదా, ఎక్కడికైనా వెళ్ళాలంటే సూట్ కేసులు సర్దుకోవాలి కాబట్టి సర్దాలి. సో ఇంకా అలా అనుకుని నేనైతే వీడియోలో చూపించినంత ఫాస్ట్ గా కాకపోయినా చాలా స్లోగా బట్టలన్నీ సర్దేసి అది ఎంటీ చేసేసి ఇందులో బట్టలు కూడా సర్దేశాను. నేను రికార్డ్ చేశాను అనుకున్నాను కానీ రికార్డ్ అవ్వలేదు అది. ఈ లోపు మా బావ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసాడు. వచ్చేటప్పుడు బిస్కెట్స్ ఇలా ముంగాలు తెచ్చాడు. ఏదో 2-3 రోజులు ట్రావెలింగ్ చేయాలి, దారిలో తినాలి అన్నట్టు. కానీ నాకు తెలుసు అవేం మేము తినము, మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేస్తామని. అలాగే జరిగింది. మాక్సిమం అందరు అమ్మాయిల దగ్గర ఇలాంటి ఒక పౌచ్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ పౌచ్ లో మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి, లైక్ కాంపాక్ట్ పౌడర్ గానీ, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, స్టిక్కర్ ప్యాకెట్స్. సడన్ గా ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా పెళ్లి గానీ, ఫంక్షన్ గానీ, ఇలాంటి ట్రిప్స్ గానీ సడన్ గా ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ఒక పౌచ్ ఒకటి తీసుకెళ్లిపోతే సరిపోతుంది అనమాట. మనకు కావాల్సినవి ఉంటాయి అందులో. సో నాకు అలా ఈ పౌచ్ అన్నమాట. అన్ని సర్దుకొని పడుకునేసరికి అయితే నైట్ 11 అలా అయిపోయింది. సో మార్నింగ్ 6 కల్లా మేము రెడీ అయిపోయాము. 5 కల్లా లేచి ఇంకా 6 కల్లా రెడీ అయిపోయాము. మా చిన్నప్పటి నుంచి ఇది ఒకటి అలవాటు చేస్తుంది అనమాట. అంటే తిరుపతి ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు, ఏదైనా ట్రిప్స్ కి వెళ్తున్నాము అని అన్నప్పుడు ఇంట్లో అందరికి కూడా పెరిగిస్తుంది అనమాట. కొంచెమైనా సరే పెరుగు తిని వెళ్తే ప్రయాణం అది కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది, ఇంకా క్షేమంగా వెళ్ళొస్తాం అన్నట్టుగా ఒక చిన్న నమ్మకం అనమాట మా మమ్మీకి. సో ఇంకా నేను కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా అదే ఫాలో అయిపోతూ ఉంటాను. ఇక్కడ మా బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయి, ఒక పెద్ద బ్యాగ్ ఒక చిన్న బ్యాగ్ రెడీగా పెట్టుకున్నాము. ఇంకా మా బావ వచ్చేసి ర్యాపిడో బుక్ చేసేస్తున్నాడు. ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి కాబట్టి. సో మార్నింగ్ 6-6:30 ఆ టైంకి అనుకుంటా ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యాము. పొద్దున్నే అస్సలు ఖాళీ ఉండదు, ఏరియా అంతా ఫుల్ రష్ గా ఉంటుంది. మార్నింగ్ 6:30 అలా అవుతుంది ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కి రీచ్ అయ్యేసరికి. సో ఇప్పుడైతే మేము లోకల్ ట్రైన్స్ ఉన్న ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళాలన్నమాట. సో దారిలో ఇక్కడ ఫుల్ నమూనా పెట్టారు. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, ఇన్నిసార్లు వచ్చాను కానీ అబ్జర్వ్ చేయలేదు. రైల్వే స్టేషన్ మొత్తం నమూనా ఇలా పెట్టారనమాట. అండ్ ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో లోకల్ ట్రైన్స్ వచ్చేసి 10th ప్లాట్ఫామ్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి బయట కౌంటర్ లో అడిగినా కూడా చెప్తారు. సో మేమైతే డైరెక్ట్ గా 10th ప్లాట్ఫామ్ కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ తాంబరం వెళ్ళే ట్రైన్ ఎక్కుతున్నాం అనమాట. అది ఒక లోకల్ ట్రైన్. సో తాంబరం, కోయంబేడ్ ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళడానికి లోకల్ ట్రైన్స్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ లక్కీగా కొంచెం ఖాళీగా ఉందన్నమాట వీకెండ్ అవ్వడం వల్ల. అదే వర్కింగ్ డేస్ లో అయితే కాలేజ్ స్టూడెంట్స్ కానీ, వర్క్ వెళ్లే వాళ్ళు కానీ ఎక్కువగా రష్ ఉంటది, అసలు ఖాళీ ఉండవు లోకల్ ట్రైన్స్. సో లక్కీగా వీకెండ్ కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. సో ఇంకా అలా లోకల్ ట్రైన్ ఎక్కేసాము. చెన్నై టు తాంబరం అయితే ట్రావెల్ టైం వచ్చేసి ఒక 1 hour పడుతుంది. 7:30 ఆ టైంకి స్టార్ట్ అయింది అనుకుంటా ట్రైన్. 8:30కి ఇక్కడ రీచ్ అయిపోయాము తాంబరం. సో ఇంకెలాగ బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా పక్కనే ఉంది, రైల్వే స్టేషన్ కి పక్కనే ఉన్న వసంత భవన్ కి అయితే వచ్చాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్దామని. ఎందుకంటే మా నెక్స్ట్ డెస్టినేషన్ కి జర్నీ వచ్చేసి ఒక 4 to 5 hours అన్న పడుతుంది అనమాట. ఇక్కడ నుంచి బస్ లో వెళ్ళాలి. అండ్ ఆ బస్ కూడా ఎక్కడైనా ఆపుతారో లేదో తెలియదు. సో ఇంకెందుకులే అని చెప్పి ఇక్కడ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దామని ముందు బ్రేక్ఫాస్ట్ చేసడానికి వచ్చాము. తాంబరం రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట బస్ స్టాండ్. అలాగే ఆ బస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తాను, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. సో అసలు మేము ఏ బస్ ఎక్కాము, ఏ ప్లేస్ లో ఎక్కాము, టికెట్ ప్రైస్ అంతా, అలాగే జర్నీకి అసలు ఎంత టైం పట్టింది అదంతా కూడా నేను మీకు డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ బ్లాగ్ లో చెప్తాను నేను. అలా ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి వీళ్ళు ఇక్కడ పెద్ద బాక్స్ లో బిల్ తెచ్చారనమాట. బిల్ తో పాటు ఏమైనా గిఫ్ట్ ఇస్తారనుకుంటే బిల్ ఒక్కటే తెచ్చారు. సో ఇంకా అక్కడ బిల్ పే చేసేసి బస్ ఎక్కేసాము. లక్కీగా ఇక్కడ స్పెషల్ బస్సెస్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయంట. బస్ మేము కరెక్ట్ గా వచ్చేసరికి బస్ అవైలబుల్ గా ఉంది, కొంచెం ఖాళీగా కూడా ఉంది. సో ఇంకా బస్ ఎక్కేసి మేమైతే మా డెస్టినేషన్ కి రీచ్ అయిపోయాము.
సో మేము వచ్చిన ప్లేస్ లో స్టే చేయడానికి అయితే రూమ్స్ అవి ముందే బుక్ చేసుకున్నాము. అండ్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి ర్యాపిడోస్ లాంటివి ఏమి ఉండవు, లోకల్ ఆటోసే మాట్లాడుకోవాలన్నమాట. ఇంకా వాళ్ళు ఎంత ప్రైస్ అడిగినా మనం ఇవ్వాల్సిందే కదా. సో ఇంకా అలా మేము అక్కడ నుంచి మేము అడిగిన రెసిడెన్సీ దగ్గరే వాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసేసారు. అండ్ రూమ్స్ కి అయితే వచ్చేసాం అనమాట. రూమ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈ రూమ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ప్రెసెంట్ అయితే నాకు అస్సలు రూమ్స్ నచ్చలేదు అనమాట. చూడగానే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. బస్ వచ్చేసి 9:20 ఆ టైంకి ఎక్కాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అయితే మధ్యాహ్నం అయిపోయింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, సో మేమైతే రూమ్ కి వచ్చాము. ఇప్పుడు లంచ్ చేసేసి నెక్స్ట్ ఏంటి అనేది చూడాలి. సో ఈ బ్లాగ్ లో అయితే ఓన్లీ ప్యాకింగ్ అది వరకే చూపిద్దామని అనుకున్నాను, కానీ మరీ చిన్న వీడియో అయిపోతుంది కదా. సో ఓకే అని చెప్పేసి ఇంకా ట్రావెలింగ్ అంతే అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము నెక్స్ట్ వ్లాగ్ లో మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అని చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్, బై.